హలో నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్ టీజీ టీవీ. వార్తా కథనాలపై విశ్లేషణ కార్యక్రమం మార్నింగ్ న్యూస్కు స్వాగతం. నేను మీ జర్నలిస్ట్ సత్య. నిన్నటి రోజున జరిగిన పరిణామాలను ఇంకా పరిశీలించినట్లయితే మరి భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్కు అవమానం జరిగింది. ఏదైతే గత ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ఏర్పాటు చేసిందో 127 అడుగుల అంబేద్కర్ విగ్రహాన్ని అక్కడ నిన్న జయంతిని పురస్కరించుకొని ఏర్పాటు చేయడంలో సర్కారు విస్మరించింది. ఒకవైపు అది కేసీఆర్ ఏర్పాటు చేసిందని అక్కడ కనుక మరి జయంతి ఏర్పాట్లు చేస్తే ఆ క్రెడిట్ అంతా మరి బీఆర్ఎస్కే దక్కుతుందనే దురుద్దేశంతో ఈరోజు మహనీయుని కూడా అవమానపరచడానికి కాంగ్రెస్ ప్రభుత్వం వెనకాడలేదు. ఈ విషయంగా కాంగ్రెస్లోని దళిత నాయకులు, అదేవిధంగా డిప్యూటీ సీఎం దళిత నాయకులు ఉన్నా కూడా దాని మీద స్పందించిన పరిస్థితి లేదు. అదేదైతే ప్రజాధనంతో నిర్మించింది మరి మహనీయుడిని అందరూ కూడా జయంతిని పురస్కరించుకొని అందరూ మరి మననం చేసుకోవాలి, ఆయన గౌరవం ఇవ్వాలి. అలాంటిది కనీసం అక్కడ పువ్వులు కూడా పెట్టకుండా, మరోవైపు అక్కడ దర్శనం చేసుకోకుండా గేట్లకు కూడా తాళాలు పెట్టిన పరిస్థితిని మనం ఇక్కడ గమనించవచ్చు. ఏదైతే కేసీఆర్ జ్ఞాపకాలను చెరిపివేస్తానని రేవంత్ రెడ్డి చెప్పిండో అందులో భాగంగా మరి అంబేద్కర్ వద్దకు ఎవరు వెళ్లకుండా చేసే ప్రయత్నాలను కూడా మరి రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలందరూ కూడా విమర్శిస్తున్న పరిస్థితిని మనం ఇక్కడ గమనించవచ్చు. మరోవైపు కాంగ్రెస్ ఇంకా ఆ 3 సీట్లపై ఉత్కంఠతను ఆ విధంగానే కొనసాగిస్తున్న పరిస్థితిని కూడా మనం గమనించవచ్చు. ఇక వార్తల విషయానికి వస్తే, తెలంగాణ దినపత్రికలో అంబేద్కర్ కు అవమానం. ఏప్రిల్ 14 అంబేద్కర్ జయంతి అంటే దళిత బహుజన వర్గాలకు పండుగ రోజు, ప్రజాస్వామ్యవాదులకు స్ఫూర్తినిచ్చే రోజు. అలాంటి రోజున భారత రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ ఘోర అవమానం. అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మించిన, ప్రపంచంలోనే ఎత్తైన అంబేద్కర్ విగ్రహానికి కనీసం పూలమాల వేయడం, ఆత్మగౌరవానికి ప్రతీకగా తెలంగాణ సెక్రటరియట్కు పూతవేడు దూరంలో నిర్మించిన అంబేద్కర్ విగ్రహానికి దక్కిన గౌరవం ఇది. రాష్ట్ర రాజధానిలో జరిగిన ఈ ఘటన పలువురు అంబేద్కరిస్టులు, రాజ్యాంగ అభిమానులను కలిసివేస్తోంది. ప్రజాపాలనలో అంబేద్కర్ మహాశయునికి రేవంత్ సర్కార్ నివాళులు అర్పించే తీరు ఇదేనా? మహనీయులను గౌరవించుకోలేని, అంతగా తీరికలేని పనులు సర్కార్కి ఏమున్నాయి? అలాంటి డెకరేషన్లు చేయకుండా, కనీసం వారికి వందన సమర్పణ లేకుండా బోసిగా ఉంచడాన్ని ఏమని అర్థం చేసుకోవాలి? కాంగ్రెస్ అంబేద్కర్ అంటే ఇష్టం లేదనా, లేక అది గత ప్రభుత్వ నిర్మాణంగా ఉండడమే కారణమా? బాబాసాహెబ్ను కాంగ్రెస్ అవమానించడం దేనికి సంకేతం? దేశ రాజకీయాల్లో శిఖర సమానమైన పూజ్యనీయుడికి రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఇస్తున్న విలువ ఇదేనా? ఏదైతే మరి గత సంవత్సరం అంబేద్కర్ జయంతి సందర్భంగా మరి గత ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఏర్పాట్లను కానీ, ప్రస్తుతం నిన్నటి రోజున మరి అంబేద్కర్ విగ్రహం వద్ద ఎలాంటి ఏర్పాటు లేకుండా, కనీసం పుష్పగుచ్చాలు కూడా లేకుండా ఉంచిన వైనాన్ని మనం ఇక్కడ గమనించవచ్చు. ఒకవైపు మరి పార్లమెంటు ఎన్నికల్లో మరి ఎంపీ సీట్లలో 3 రిజర్వ్డ్ స్థానాలలో మాదిగలకు 1 సీటు కూడా కేటాయించకుండా ఒకవైపు మాదిగలను అవమానించింది. మరోవైపు మాల సామాజిక వర్గానికి చెందిన బట్టి విక్రమార్కను కూడా మరి యాదాద్రి ఏదైతే దేవస్థానం ఉన్నదో ఆయనకు చిన్నపీట వేసి ఆయన అవమానించిందంటే ఎస్సీల పట్ల రేవంత్ రెడ్డి ప్రభుత్వం అనుసరిస్తున్న తీరును మనం గమనించవచ్చు. అందులో భాగంగా ఏకంగా మరి మహనీయుడు అంబేద్కర్ విగ్రహానికే ఏర్పాట్లు చేయకుండా ఆయనను అవమానించిన పరిస్థితిని కూడా మనం ఇక్కడ గమనించవచ్చు. మరి రేవంత్ రెడ్డి ఫ్యూడల్ విధానాలను మరి దళిత నాయకులందరూ కూడా ఖండిస్తున్న తీరు నిన్న బాల్కసుమన్ ప్రెస్ మీట్ బట్టి మరి ఎండగట్టిండు. ఏదైతే డిప్యూటీ సీఎం ఏం చేస్తా ఉన్నాడు, మరి ఇంత ఘోరమైన అవమానం జరుగుతూ ఉన్నది, కేవలం ఇది గత ప్రభుత్వంలో నిర్మించిందని చెప్పిన దానికైనా, ఏదైతే మరి కేసీఆర్ ఏర్పాటు చేసిండు విగ్రహం అని చెప్పి ఆ విగ్రహం వద్ద ఏర్పాటు బంద్ చేసినావు, మరి సచివాలయం కట్టింది కూడా కేసీఆర్ కదా, మరి అల్లెందుకు కూర్చుంటున్నాం అని చెప్పి అడుగుతున్న పరిస్థితిని కూడా మనం ఇక్కడ గమనించవచ్చు. మరోవైపు నిన్నటి రోజున కేటీఆర్ను, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ను గంటా చక్రపాణి ప్రొఫెసర్ ఇంటర్వ్యూ చేశారు. ఆ ఇంటర్వ్యూ అంశాన్ని కూడా మనం ఇక్కడ గమనించవచ్చు. అంబేద్కర్ అందరి వాడు, గాంధీజీతో బాబా సాహెబ్ సమానం, అంబేద్కర్ వల్లనే తెలంగాణ సాకారం, దళిత బంధు గొప్ప పథకం, చేసింది చెప్పుకోకపోవడమే మా మైనస్. గంటా చక్రపాణి ఇంటర్వ్యూలో కేటీఆర్ ఏదైతే అంబేద్కర్ మరి దళితులకు మాత్రమే ఆయన ఆరాధ్యుడు కాదు, మరి అంబేద్కర్ అంటే అందరి వాడు. ఈరోజు తెలంగాణ ఏర్పాటు జరిగింది అని అంటే అది అంబేద్కర్ రాసిన రాజ్యాంగంతో మరి సాధ్యమైంది. ఆర్టికల్ 3లో ఏదైతే పొందుపరిచిండో ఆ పొందుపరిచిన ప్రకారం మాత్రమే తాము తెలంగాణ సాధించడానికి సాకారమైంది, తెలంగాణ కళ సాకారమైంది. దానికి అంబేద్కర్ రాజ్యాంగమే మరి కారణమైంది. అదేవిధంగా బోధించు, సమీకరించు, పోరాడని చెప్పి ఆయన ఏదైతే సూచిండో ఆ సూచనల మేరకే తాము ఉద్యమాన్ని ఆ దశలో ఆయన స్ఫూర్తితోటే
తెలంగాణ ఉద్యమాన్ని ఆ దశలో తీసుకుపోయినాం. దాని ద్వారా మాత్రమే తెలంగాణ సాకారమైంది, తెలంగాణ కళ. దానికి ఆద్యుడు అంబేద్కర్ అని చెప్పిన పరిస్థితిని మనం ఇక్కడ గమనించవచ్చు. ఇకపోతే ఏదైతే కాంగ్రెస్ స్ట్రాటజిస్ట్ ఉన్నాడో మరి సునీల్ కనుగోలు, ఆయన సర్వే రేవంత్ రెడ్డికి షాక్ ఇచ్చిందని ఇక్కడ మరి ప్రధానంగా వార్తను ప్రచురించింది. మెజారిటీ స్థానాల్లో కాంగ్రెస్ గెలుపు కష్టమే, క్యాడర్లో అసంతృప్తి, వలస నాయకులకు సీట్లే కారణం. కేసీ వేణుగోపాల్ ముందుకు సర్వే రిపోర్టు, రాష్ట్ర నాయకులతో కేసీ భేటీ, సర్వే రిపోర్టు పైన సుదీర్ఘ చర్చ, అభ్యర్థులు మారినా మారచ్చు. కాంగ్రెస్ పరిస్థితి ఎట్లున్నదంటే మరి అధికారంలోకి వచ్చిన 4 నెలల్లోనే అనూహ్యంగా మరి కాంగ్రెస్ గ్రాఫ్ పడిపోయింది. ఏదైతే 6 గ్యారంటీలను 100 రోజుల్లోనే అమలు చేస్తామని చెప్పి గొప్పగా చెప్పుకున్నదో రేవంత్ సర్కార్, వాటిని అమలు చేయడంలో విఫలమైంది. 6 గ్యారంటీలలో 13 అంశాలు ఉన్నాయి. 13 అంశాలలో మరి ఏదైతే ప్రాధాన్యత లేని అంశాలు ఉన్నాయో వాటిని మాత్రమే అమలు చేస్తున్నామని చెప్పి అప్పటికప్పుడు బడ్జెట్ లో మరి వేటు వాడే అవకాశం లేదు, బడ్జెట్ అవసరం లేని పథకాలను మాత్రమే తెర మీదకి తీసుకొచ్చింది. అందులో భాగంగా మరి మహాలక్ష్మి పథకానికి ఇప్పటికి కూడా ఆర్టీసీకి నెల నెల 350 కోట్లు చెల్లించాల్సి ఉన్నది. మరి 0 టికెట్ల మీద దానికి రూపాయి చెల్లించకుండా ఒకవైపు ఆర్టీసీ సంస్థను కూడా కొలాప్స్ చేసే ప్రయత్నాల్లో ఉన్నది రేవంత్ రెడ్డి సర్కార్. ఆర్టీసీని కూడా ప్రైవేట్ పరం చేసినట్టయితే ఉచిత బస్సు కూడా రద్దయ్యే అవకాశం ఉంటుంది. మరోవైపు గృహజ్యోతి అని చెప్పిండు. గృహజ్యోతికి సంబంధించి ఎన్నికల సమయంలో మాత్రం ప్రతి ఇంటికి 200 యూనిట్లు ఫ్రీ ఇస్తాం, 200 యూనిట్ల తర్వాత మీరు ఎంత కలితే అంత డబ్బులు కట్టాలి అని ఊదరగొట్టిన మరి కాంగ్రెస్ పార్టీ ఈరోజు 200కు 1 యూనిట్ దాటినా కూడా ఫ్రీ లేదని, అదేవిధంగా 200 లోపు యూనిట్లు వచ్చిన వారికి కూడా మరి ఫ్రీ అందడం లేదు. చాలా మంది కూడా ఇందులో లబ్ధిదారులుగా చేరలేదు. మరోవైపు గ్యాస్ సిలిండర్ ఎవరికి వస్తున్నదో ఎవరికి పోతున్నదో తెలియని పరిస్థితులలో మరి ఏదైతే మహాలక్ష్మి పథకంలో ప్రతి మహిళకు 2500 ఇస్తా అన్నారు, అది దాన్ని ఊసేయలేదు. అదేవిధంగా పెన్షన్లు తాము రాగానే 4000 చేస్తాం, ఇప్పుడు 2000 వస్తుంది, మేము రాగానే 4000 చేస్తామంటే నమ్మి ఓటేసిన పెన్షనర్లకు ఆ 2000 కూడా సక్రమంగా అందని పరిస్థితి. మరోవైపు రైతు బంధును 10,000 నుంచి 15,000కు పెంచుతా అన్నారు, ఆ 10,000 కూడా దిక్కు లేదు. ఇప్పటి వరకు కూడా రైతు బంధు అందిన పరిస్థితి లేదు. అదేవిధంగా పంటకు బోనస్ ఇస్తా అన్నారు, ఆ బోనస్ ఊసేయలేదు. సరికదా కనీస మద్దతు ధర కూడా లేకుండా ఈరోజు కొనుగోలు ఇంకా ఇప్పటి వరకు ప్రారంభం కాలేదు. 1వ తేదీన ఏదైతే మరి కొనుగోలు కేంద్రాలను ప్రారంభించడం పేపర్ల మీద లెక్కలు పెట్టిండ్రో వీళ్ళు కొనుగోలు మాత్రం ఇప్పటి వరకు ప్రారంభం కాలేదు. దాంతో తప్పనిసరి పరిస్థితులలో మరి దళారులకు ధాన్యం అమ్ముకొని నిలువునా మునుగుతున్నారు రైతులు. మద్దతు మాట దేవుడెరుగు, మద్దతు ధరలోని మరి ఇంకా 600-700 లోపలికి అమ్ముకుంటున్నారు. బోనస్ ఇది కలిపితే ఒక్కొక్కరికి 1000 నుంచి 1200 రూపాయల నష్టం జరుగుతున్న పరిస్థితి. మరోవైపు రుణమాఫీ డిసెంబర్ 9నే చేస్తా అని చెప్పిండు, రుణమాఫీకి ఇప్పటి వరకు దిక్కులేదు. దాంతో మరి ఏదైతే పంటలకు సాగునీరు కూడా అందియని పరిస్థితి. దాంతో అప్పుల పాలైన రైతులు ఆత్మహత్యలకు పాల్పడుతున్న ప్రస్తుత తరుణంలో కాంగ్రెస్ గ్రాఫ్ ఘోరంగా పడిపోయిందని చెప్పి మరి సునీల్ కనుగోలు రిపోర్ట్ ఇచ్చింది. అందులో భాగంగా 15 సీట్లను ఏదైతే గెలవాలనుకుంటున్నారో అందులో 5 సీట్లు కూడా గెలిచే పరిస్థితి లేదని చెప్పి వాళ్ళు ఆందోళన చెందుతున్న పరిస్థితి. దానికి తోడు మరి వలస నేతలను తీసుకొచ్చి ఈరోజు ఎంపీలుగా పెట్టడంతో దానం నాగేందర్ అయితేంది, కడియం శ్రీగారి బిడ్డ అయితేంది, అదేవిధంగా రంజిత్ రెడ్డి అయితేంది, ఇలాంటి నేతలను తీసుకొచ్చి తమ మీద రుద్దిండ్రు. ఇప్పుడు వాళ్ళతోటే మేము ఇబ్బందులు పడ్డాం. మరి ఈ పరిస్థితుల్లో మళ్ళీ వాళ్ళకు ఎట్లా సపోర్ట్ చేస్తామని కింది స్థాయి క్యాడరు ఎవరు కూడా సపోర్ట్ చేస్తున్న పరిస్థితి కనిపించడం లేదు. దాంతో మరి కాంగ్రెస్ అధపాతాళానికి వెళ్తున్న పరిస్థితి. అందులో భాగంగా ఏదైతే మరి కాంగ్రెస్ కేంద్ర నాయకత్వం ఇటు తెలంగాణ మీద అటు కర్ణాటక మీద ఆశలు పెట్టుకున్నదో ఈ 2 రాష్ట్రాల్లో కూడా దెబ్బతిన్న పరిస్థితి. ఏదైతే ప్రభుత్వ అస్తవ్యస్త నిర్ణయాలతోటి మరి సాగునీరు లేక తాగునీరు లేక కర్ణాటకలో అయితే కనీసం ఇడ్లీ సాంబార్లో కూడా నీళ్లు పోసుకునే పరిస్థితి లేదు. 1 లీటరు 120 రూపాయలకు అమ్ముతున్న పరిస్థితిని కూడా మనం గమనించవచ్చు. ఇలాంటి పరిస్థితులలో మరి ప్రజలు కాంగ్రెస్ మీద ఆగ్రహంతో ఉన్న ప్రస్తుత పరిస్థితులలో మరి అసెంబ్లీ ఎన్నికలకు రివర్స్ గా ఫలితాలు వచ్చే అవకాశం ఉన్నది. 3-4 గతంలో 3 గెలిచిన ఏదైతే ఎంపీ సీట్లు వాటిని నిలబెట్టుకోవడమే మరి కష్టతరంగా మారింది కాంగ్రెస్ పార్టీకి అనేది వాళ్ళ సర్వేలను బట్టి తెలుస్తా ఉన్నది. తానొకటి తలిస్తే దైవం ఒకటి తలిచింది అన్నట్టుగా ఉంది రేవంత్ రెడ్డి పరిస్థితి. అసెంబ్లీ ఫలితాలు ఇచ్చిన ఊపుతో పార్లమెంట్ లో కూడా మెజార్టీ సీట్లు సాధించేస్తామని చెప్పుకుంటూ వస్తున్న సీఎం రేవంత్ రెడ్డికి షాక్ ఇస్తుంది సునీల్ కనుగోలు టీం. ఆ పార్టీ వ్యూహకర్త సునీల్ తన బృందంతో జరిపిన సర్వేలో ఊహించని ఫలితాలు ఎదురవుతున్నాయని తెలిసింది. ఒక పక్క క్యాడర్ లో, మరో పక్క 6 గ్యారంటీలపై జనంలో అసంతృప్తి లోక్సభ ఎన్నికలపై తీవ్ర ప్రభావం చూపనుందని సర్వేలో తేలినట్టుగా తెలుస్తోంది. దీంతో రేవంత్ రెడ్డి నాయకత్వానికి విషమ పరీక్షగానే దీన్ని చూస్తున్నారు. సునీల్ కనుగోలు టీం చేసిన సర్వే ఫలితాలే వాస్తవ రూపం దాల్సే ప్రభుత్వంలో మార్పులు తథ్యమన్న టాక్ వినబడుతుంది. ఇక్కడ
మనం ఒక ప్రధానమైన అంశాన్ని ఇక్కడ మనం గమనించాలి. ఏదైతే మరి ఇక్కడ సునీల్ కన్గలు సర్వే ప్రకారం ఏదైతే కాంగ్రెస్ కు మరి మెజార్టీ సీట్లు వచ్చే అవకాశం లేదు. మరి మెజార్టీ సీట్లు రాకపోతే ఇక్కడ ఆయన స్థానం తారుమారయ్యే అవకాశం ఉన్నాయి. కాబట్టి ఈ వార్తకు రిలేటెడ్ గా మరి ఇక్కడ వచ్చిన వార్తనైతే మనం గమనించినట్లయితే బీజేపీయే వస్తుంది, మోడీకే ఓటేయండి అని చెప్పి ఏది ఇండియా టీవీ ఆప్కి అదాలత్ షోలో ఏదైతే రేవంత్ రెడ్డి నిన్న రోజున పాల్గొన్నాడో మరి ఆ పాల్గొన్న సభలో మోడీకే ఓటేయమని చెప్పిన పరిస్థితిని ఏదైతే అక్కడ మరి ఆప్కి అదాలత్లో భాగంగా నూతన ఓటర్లందరూ కూడా అక్కడ మరి ప్రత్యక్షంగా పాల్గొన్న సమయంలో మీకు మొదటిసారి ఓటు హక్కు వచ్చింది, మరి మీరు ఓటు ఆచితూచి ఎంచుకొని వేయాలంటే మేము మోడీకే వేస్తామని చెప్పి వాళ్ళు చెప్పిన పరిస్థితులలో ఓకే వేయండి అని చెప్పిన పరిస్థితి. మరి మోడీకి ఎందుకు వేస్తారు, ఈరోజు కాంగ్రెస్ అనేది ఏం చేస్తుందని చెప్పి యువ ఓటర్లను కాంగ్రెస్ వైపు ఆకర్షించాల్సిన రేవంత్ రెడ్డి పర్వాలేదు వేయండి అని చెప్పడం మూలంగా మరి మోడీయే గెలుస్తాడు, మోడీకే ఓటేయండి అని చెప్పిన పరిస్థితి. మరోవైపు బీజేపీ సొంతంగా 240 స్థానాలు సాధిస్తుందని కూడా ఆయన చెప్పిన పరిస్థితి. మరి 240 స్థానాలు సాధించినట్టయితే ఎన్డీఏతో మీ మిత్రపక్ష భాగస్వామ్య పక్షాలతో కలిసి ఖచ్చితంగా ప్రభుత్వం ఏర్పాటు చేసే అవకాశం ఉంటుంది 240 సాధించినా కూడా. మరొక వైపు బీజేపీ 370 సీట్లను టార్గెట్ పెట్టుకున్నది, 300కు పైగా వస్తాయని చెప్పి సర్వేలు చెప్తున్న పరిస్థితి. రేవంత్ రెడ్డి చెప్పినట్టు మరి ఏదైతే 240 సీట్లు వచ్చినా కూడా మ్యాజిక్ ఫిగర్ దాటే అవకాశం ఉంటాయి. కాబట్టి మరి ఇక్కడ రేవంత్ రెడ్డి చెప్పకనే చెప్తా ఉన్నాడు కేంద్రంలో మోడీ వస్తాడని. మరి ఏదైతే కాంగ్రెస్ తనకు హ్యాండ్ ఇచ్చిన పక్షంలో తాను బీజేపీతో వెళ్ళడానికి రెడీగా ఉన్నా అని చెప్పి ఇక్కడ పరిణామాలు, కీలక పరిణామాలు మనం గమనించవచ్చు. ఈ వార్తకు రిలేటెడ్ గా ఈ వార్తను గనక మరి విశ్లేషించుకున్నట్లయితే ఖచ్చితంగా రేవంత్ రెడ్డి అవగాహనతోటే ఉన్నట్టు. మరోవైపు ప్రతిపక్షాలు అయితే ఏవైతే విమర్శలు చేస్తా ఉన్నాయో, బీఆర్ఎస్ నాయకులు అయితే విమర్శలు చేస్తా ఉన్నారో, మరి డమ్మీ అభ్యర్థుల కోసమే రేవంత్ రెడ్డి ప్రయత్నాలు చేస్తాడు. ఇక్కడ కరీంనగర్ లో బండి సంజయ్ని గెలిపించడానికి, అదేవిధంగా సికింద్రాబాద్ లో కిషన్ రెడ్డిని గెలిపించడానికి, మరోవైపు ఎంఐఎం తోటి కూడా అంటగాగుతున్న పరిస్థితి. ఎంఐఎం హైదరాబాద్ లో కూడా మరి ఎంఐఎం ను గెలిపించడానికి ప్రయత్నాలు చేస్తున్న పరిస్థితి. ఏది ఏమైనా రేపు తేడా వచ్చినప్పుడు మరి ఎంఐఎం 7 సీట్లు కూడా తనకు అవసరం పడతాయని చెప్పి ఇటు ఎంఐఎం తోటి దోస్తానా చేస్తా ఉన్నాడు, ఇటు బీజేపీ తోటి దోస్తానా చేస్తా ఉన్నాడు. మరోవైపు కాంగ్రెస్ లో మరి అదృష్టం బాగుండి డబుల్ డిజిట్ వస్తే అదంతా నాగనతే అని చెప్తాడు. ఒకవేళ రాని పక్షంలో మరి కేంద్రం మీద విశ్వాసం లేదు, రాష్ట్రంలో మమ్మల్ని విశ్వసించారు కానీ కేంద్రంలో రాహుల్ గాంధీ నాయకత్వంపై విశ్వాసం లేదని చెప్పి చాటి చెప్పే పరిస్థితి. మరోవైపు ఆయన పీఠం కదిలించినట్లయితే ఆటోమేటిక్ గా ఆయన ఏకనాథ్ షిండేగా మారి బీజేపీ ద్వారా మరి డబుల్ ఇంజిన్ సర్కార్ ఏర్పాటు చేయడానికి ఆయన సిద్ధంగా ఉన్నట్టుగా మనం ఇక్కడ గమనించవచ్చు. మరోవైపు నిన్న రోజున ఎంపీ అరవింద్ మరి ఫోన్ ట్యాపింగ్ అంశంపై కీలక వ్యాఖ్యలు చేసిండు. ఫోన్ ట్యాపింగ్ బెదిరిస్తున్నారా, అదేమైనా పబ్లిక్ ఇష్యూనా, 6 గ్యారంటీలను డైవర్షన్ చేయడానికి ఇది రైతు బంధును మంత్రులు ఎత్తుకుపోయారు, రేవంత్ ని కాంగ్రెస్ వాళ్ళు ఒప్పుకోవడం లేదు. రేవంత్ రెడ్డి పార్టీ మార్పై ధర్మపురి అరవింద్ అని చెప్పి అంటే రేవంత్ రెడ్డి ఏదైతే మరి ఫోన్ ట్యాపింగ్ అంశాన్ని ప్రధానంగా తెర మీదకి తీసుకొచ్చిండో అదేమన్నా మరి ఫోన్ ట్యాపింగ్ అడ్డం పెట్టుకొని బెదిరిస్తున్నారా ప్రతిపక్షాలను అని చెప్పి వ్యాఖ్యలు చేస్తూనే రేవంత్ రెడ్డిని మరి ఇక్కడ వాళ్ళు కాంగ్రెస్ నాయకులు ఒప్పుకోవడం లేదు, ఆయన ఖచ్చితంగా పార్టీ మారక తప్పని పరిస్థితి అని చెప్పి కూడా ఆయన చెప్తున్న పరిస్థితి. ఈ 3 వార్తలు కనుక ఏకకాలంలో గమనించినట్టయితే మరి కాంగ్రెస్ కు గ్రాఫ్ పడిపోయింది, కాంగ్రెస్ కు ఎంపీ స్థానాలు వచ్చే అవకాశం లేదు. ఒకవేళ కాంగ్రెస్ కు ఎంపీ స్థానాలు రాని పక్షంలో మరి అదేవిధంగా ఏదైతే రేవంత్ రెడ్డి వాళ్ళతోటి దోస్తానం చేస్తా ఉన్నాడో ఆయన బడే బాయ్, ఈయన చోటే బాయ్, మరి ఆ బడే బాయ్ తోటి జట్టు కట్టడానికి ఈయనకు ఆల్రెడీ ఆర్ఎస్ఎస్ మూలాలు రేవంత్ రెడ్డికి ఉన్నాయి. దాంతో పాటు భవిష్యత్తులో మీ సహకారం కావాలన్నాడు. భవిష్యత్తులో మరి సహకారం అంటే రాష్ట్రాభివృద్ధికి సహకారం కావాలన్నా, ఆయన ముఖ్యమంత్రి పీఠానికి సహకారం కావాలంటే ఇప్పటికిప్పుడైతే ఆయన ముఖ్యమంత్రి పీఠానికే సహకారం అవసరం ఉన్న పరిస్థితిని మనం గమనించవచ్చు. అందులో భాగంగా ఇక్కడ సీట్లు తగ్గిన పక్షంలో ముఖ్యమంత్రిని మార్చే అవకాశం ఉంటుంది. ఏదైతే కాంగ్రెస్ సీనియర్లు ఉన్నారో రేవంత్ రెడ్డి నోటిదూల వల్లనే ప్రజలు మనకు దూరమైందని చెప్పి ఆయన అస్తవ్యస్త నిర్ణయాలతోటి ఈరోజు రైతులకు సాగునీరు తాగునీరు ఇవ్వకపోవడం మూలంగా, అదేవిధంగా సకాలంలో మరి హామీలను అమలు చేయడంలో విఫలమవడం మూలంగా రేవంత్ రెడ్డి ద్వారానే మనకు నష్టం జరిగింది. కాబట్టి రేవంత్ రెడ్డిని పక్కకు పెట్టాలని చెప్పి వాళ్ళందరూ కూడా డిమాండ్ చేసే పరిస్థితి ఉంటుంది. మరి డిమాండ్ చేసే పరిస్థితులలో తాను కూడా ఆల్టర్నేటివ్ సిద్ధంగా ఉండాలని చెప్పి మరి మోడీ సంకనెక్కడానికి ప్రయత్నం చేస్తున్న పరిస్థితులను కూడా మనం గమనించవచ్చు. అందులో భాగంగా మరి ఇక్కడ ఎంపీ ధర్మపురి అరవింద్ ఎవరైతే ఉన్నారో ఆయన దాన్ని ధృవీకరించిన పరిస్థితిని కూడా మనం ఇక్కడ
గమనించవచ్చు. ఇక సాక్షి దినపత్రికలో వచ్చిన వార్తా కథనాలను కనుక ఒకసారి పరిశీలించినట్టయితే మొన్నటి రోజున నిన్న జగన్ పై జరిగిన దాడికి సంబంధించిన వార్త మాటు వేసి మట్టుబెట్టే కుట్రలు అని చెప్పి ఇక్కడ మరి ఏపీ పాలిటిక్స్ లో రాళ్ల దాడి అనేది ప్రారంభమైంది. ఒకవైపు జగన్ మీద రాయితోటి దాడి చేసిరు మొన్న రాత్రి. మరి అదేవిధంగా నిన్నటి రోజున పవన్ కళ్యాణ్ సభలో పవన్ కళ్యాణ్ పై, అదేవిధంగా చంద్రబాబు సభలో చంద్రబాబు పై కూడా రాళ్ల దాడి ప్రారంభమైంది. అంటే ఆంధ్రలో పాలిటిక్స్ మరి బాగా కక్షపూరితంగా జరుగుతున్న పరిస్థితిని మనం గమనించవచ్చు. ఏకంగా అధినేతలపైనే మరి రాళ్ల దాడికి పాల్పడుతున్న పరిస్థితులను కూడా మనం గమనించవచ్చు. ఇది ఇలాగే కొనసాగితే ఫ్యాక్షన్ హత్యలకు కూడా దారితీసే అవకాశం ఉన్నది. ఆంధ్ర పాలిటిక్స్ అన్ని ఇప్పటికే పొల్యూట్ అయినాయి. వాళ్ళ భాష ఏదైతే ఉన్నదో మరి పేపర్ల రాయలేని పరిస్థితులలో వాళ్ళ దూషణల పర్వం ఉంటుంది. దాన్నే ఇక్కడ రేవంత్ రెడ్డి మరి ఇక్కడ కూడా ప్రవేశపెడుతున్న పరిస్థితిని కూడా మనం గమనించవచ్చు. అందులో భాగంగానే పేగులు మెడకేసుకుంటామని చెప్పి, మానవ బాంబులు అవుతామని చెప్పి ఆయన మాట్లాడిన మాటలను కూడా మరి అదేవిధంగా చెడ్డీలు ఇప్పుతారని కూడా ఆయన మరి దుర్భాషలు ఆడుతున్న వ్యవస్థను మనం గమనించవచ్చు. ఏదైతే ఏపీ పాలిటిక్స్ ను మరి అనుసరించి ఏదైతే ఏపీలో జరుగుతున్న రాజకీయ పరిణామాలను తెలంగాణలో ప్రవేశపెడుతున్న పరిస్థితిని కూడా మనం చూస్తా ఉన్నాం. అదేవిధంగా మరి ఏపీలో ఈ రాళ్ల దాడులకు పాల్పడడం మాత్రం చాలా ఇబ్బందికరంగా మారే పరిస్థితులు ఉన్నాయి. ఇక నిన్నటి రోజున బీజేపీ తన మేనిఫెస్టోను విడుదల చేసింది. వికసిత్ భారత్ కు సంకల్ప పత్రం అని చెప్పి 24 కీలక అంశాలతోటి బీజేపీ మేనిఫెస్టోను రిలీజ్ చేసింది. దానికి సంబంధించి పేదలు, యువత, రైతులు, మహిళల సంక్షేమానికి ప్రాధాన్యం, మరో 5 ఏళ్లు పేదలకు ఉచిత రేషన్, 70 ఏళ్లు దాటిన వృద్ధులకు 5 లక్షల ఉచిత సాయం, నిరుపేదలకు 3 కోట్ల ఇల్లు, త్వరలో దక్షిణాదికి బుల్లెట్ రైలు, దేశంలో ఉమ్మడి పౌర స్మృతి అవసరం. మరి వికసిత్ భారత్ లో అంతర్భాగమైన యువశక్తి, నారీశక్తి, పేదలు, రైతులు అనే 4 స్తంభాలను మా సంకల్ప పత్రంలో బలోపేతం చేస్తుంది. ఒకే దేశం, ఒకే ఎన్నిక దిశగా అడుగులు వేస్తాం. దేశాభివృద్ధికి అడ్డగోలుగా మారిన అవినీతిపై యుద్ధం కొనసాగిస్తామని చెప్తున్న పరిస్థితి. మరి మరో 5 ఏళ్ల పాటు కూడా రేషన్ బియ్యాన్ని ఉచితంగానే సరఫరా చేయనున్నట్టు కూడా మరి తమ మేనిఫెస్టోలో పేర్కొన్న పరిస్థితి. ఇక్కడ ఏదైతే మరి ఇండియా కూటమి ఇచ్చిన హామీలకు విరుద్ధంగా ఉన్నాయి బీజేపీ హామీలు. ఇండియా కూటమి మరి ప్రతి మహిళకు ₹1,00,000 ఇస్తా అని చెప్పింది. అదేవిధంగా అనేక ఉచిత హామీలు ఇచ్చింది. మరి బీజేపీ మాత్రం ఉచిత హామీలకు కాస్త దూరంగా ఉన్నది. ఖచ్చితంగా మేము వికసిత్ భారత్ వైపు మరి వీళ్ళను ఆర్థికంగా పరిపుష్టం చేసే కార్యక్రమాలు చేపడతాం, ఉచితాలను ఇవ్వడానికి మేము సిద్ధంగా లేదని చెప్తున్న పరిస్థితి. మరోవైపు నిరుపేదలు తినే రేషన్ బియ్యాన్ని మాత్రం మరి ఉచితంగానే ఇస్తామని చెప్తున్న పరిస్థితిని కూడా మనం ఇక్కడ గమనించవచ్చు. ఇక గ్యారంటీల అమలు జాడేది, హామీల అమల్లో సీఎం రేవంత్ విఫలం, లోక్సభ ఎన్నికల కోసం కాంగ్రెస్ కొత్త గ్యారంటీలను అడగం, కాంగ్రెస్ గ్యారంటీలతో రైతులకు అన్యాయం, కేంద్ర మంత్రి బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి మండిపాటు అని చెప్పి ఏదైతే మరి 6 గ్యారంటీలు ఇచ్చిందో మరి కాంగ్రెస్ పార్టీ, ఆ గ్యారంటీల అమలు జాడేది, మరి మళ్ళీ కొత్తగా గ్యారంటీలు ఇస్తా అంటున్నారు. మరి ఇప్పటికిచ్చిన హామీలు ఎప్పుడు నెరవేర్చినని చెప్పి మళ్ళీ మిమ్మల్ని నమ్మాలని చెప్పి ప్రశ్నిస్తున్న పరిస్థితులను మనం ఇక్కడ గమనించవచ్చు. ఇకపోతే ప్రజల చూపు మళ్ళీ బీఆర్ఎస్ వైపు, మా సభలకు హాజరవుతున్న జనమే నిదర్శనం, కాంగ్రెస్ ప్రభుత్వంపై తీవ్ర వ్యతిరేకత, రాష్ట్రంలో బీఆర్ఎస్ బీజేపీల మధ్య ప్రధాన పోటీ, బీజేపీ కాంగ్రెస్ మిలాఖత్ అయ్యాయి, రైతుల హామీలపై బీఆర్ఎస్ పోస్ట్ కార్డు ఉద్యమం అని చెప్పి ప్రజల చూపు మళ్ళీ బీఆర్ఎస్ వైపే మళ్ళింది. ఏదైతే మరి అసంబద్ధ హామీలతోటి అమలు కాని హామీలను ఇచ్చి మరి ప్రజలను అసత్య ప్రచారాల ద్వారా, అదేవిధంగా అవినీతి ఆరోపణల ద్వారా, మరోవైపు అలవిగాని హామీల ద్వారా ఆకట్టుకున్న కాంగ్రెస్ పార్టీ నైజం అనేది ప్రజలకు తెలిసిపోయింది. దాంతో ఖచ్చితంగా మరి రాష్ట్ర ప్రజలందరూ కూడా బీఆర్ఎస్ వైపే చూస్తా ఉన్నారు. మరి ఇప్పుడు బీఆర్ఎస్ కును బీజేపీకి మధ్యనే పార్లమెంట్ ఎన్నికల్లో పోటీ ఉంటుంది. కాంగ్రెస్ ను ప్రజలు నమ్మే పరిస్థితి లేదు. మరోవైపు బీఆర్ఎస్ కు వ్యతిరేకంగా బీజేపీను కాంగ్రెస్ జట్టుగట్టినాయని చెప్పి కూడా ఆయన చెప్తున్న పరిస్థితి. మరోవైపు రైతుల హామీల మీద బీఆర్ఎస్ త్వరలో పోస్ట్ కార్డు ఉద్యమం చేపట్టనున్నట్టు కూడా చెప్తున్న పరిస్థితిని మనం ఇక్కడ గమనించవచ్చు. మరోవైపు అంతర్జాతీయ వార్తల విషయానికి వస్తే, ఇజ్రాయెల్ పై ఇరాన్ మెరుపు దాడి, 300కు పైగా క్షిపణులు, డ్రోన్ల ప్రయోగం, దాదాపు అన్నింటినీ మిత్ర దేశాల సాయంతో కూల్చేశామన్న ఇరాన్ దాడిని ఖండించిన ప్రపంచ దేశాలు, ఉక్కు కవచంలో ఇజ్రాయెల్ కు రక్షణగా నిలుస్తామన్న అమెరికా అధ్యక్షుడు బైడెన్, పశ్చిమాసియాలో ముసురుకున్న యుద్ధ మేఘాలని చెప్పి ఏదైతే సిరియాలో తమ ఎంబసీపై దాడికి ప్రతీకారంగా ఇజ్రాయెల్ పై ఇరాన్ మెరుపు దాడికి దిగింది. ఆదివారం తెల్లవారుజామున 300కు పైగా క్షిపణులు, డ్రోన్లు, బాలిస్టిక్ మిసైల్స్ తో భీకర దాడికి తెగబడింది. ఇరాన్ తన భూభాగం నుంచి నేరుగా ఇజ్రాయెల్ పై సైనిక చర్య దిగడం
దశాబ్దాల కాలంలో ఇదే తొలిసారి అని చెప్పి ఏదైతే మరి ఇజ్రాయెల్ ఇరాన్ మధ్య యుద్ధం స్టార్ట్ అయింది. ఆల్రెడీ 300 పైగా క్షిపణులు డ్రోన్ల ప్రయోగంతో మరి దాడులకు పాల్పడితే మరి మిత్ర దేశాల సాయంతో అవన్నింటినీ కూడా కూల్చేసినామని చెప్పి ఇజ్రాయెల్ ప్రకటించిన పరిస్థితి. మరి ఈ యుద్ధాలు మరి ఇలాగే కొనసాగుతాయి, యుద్ధం ఇలాగే కొనసాగుతాయి. ఇవి మరి మిగతా దేశాలకు కూడా విస్తరించే ప్రమాదం ఉన్నది. కాబట్టి మరి దీన్ని ఐక్యరాజ్య సమితి వీళ్ళను యుద్ధాన్ని వారించడానికి ప్రయత్నం చేస్తున్నట్టు కూడా మనం గమనించవచ్చు. ఇక పోతే 15 సీట్లలో గెలవాలి, అత్యధిక స్థానాల్లో విజయమే లక్ష్యంగా పనిచేయాలి. కాంగ్రెస్ లోక్సభ ఇన్ఛార్జీల అభ్యర్థులకు ఏఐసిసి నేత కేసీ వేణుగోపాల్ దశానిర్దేశం. తెలంగాణలో పార్టీ మంచి ఫలితాలను సాధిస్తుందని, దక్షిణాదిన ఇండియా కూటమిదే ఆధిక్యమని అంతర్గత సర్వేలు చెబుతున్నాయని చెప్పి మరి కేసీ వేణుగోపాల్ చెప్తున్న పరిస్థితిని మనం ఇక్కడ గమనించవచ్చు. రాష్ట్రంలో బీజేపీ బీఆర్ఎస్ మధ్య లోపాయికారి ఒప్పందం. ఆ పార్టీ వైఫల్యాలు దుర్మార్గాలను ప్రజల్లోకి తీసుకెళ్లి పక్కాగా ప్రచార షెడ్యూల్ రూపొందించుకోవాలని సూచన. నోవటెల్ హోటల్లో సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి మంత్రులతో కీలక భేటీ. ఏదైతే కేసీ వేణుగోపాల్ మరి రాష్ట్ర పరిస్థితులను గమనించడానికి వచ్చిందో, ఇక్కడ దక్షిణాది విన్నే ఇండియా కూటమికి ఆశలున్నాయి. మరి ఉత్తరాదిలో ఎలాగూ మరి కాంగ్రెస్ ను నమ్మే పరిస్థితి లేదు. కాబట్టి ఇక్కడ నుంచే మెజార్టీ స్థానాలు రావాలని చెప్పి ఆయన ఆశిస్తున్న పరిస్థితి. దక్షిణాదిలో బీజేపీ వీక్ గా ఉంటుందని చెప్పి మరి పరిస్థితులలో ఏదైతే నమ్మకం పెట్టుకున్న కర్ణాటక అదేవిధంగా తెలంగాణ రాష్ట్రాల్లో వాళ్ళు ఆశించిన మేర సీట్లు లభిస్తాయనే ఆశ అయితే లేదు. కానీ మరి ఖచ్చితంగా ఇక్కడ నుంచి 15 ఎంపీ సీట్లు తీసుకుపోవాలనే ప్రయత్నంలో మాత్రం ఉన్నారు. ఇప్పటికే 14 సీట్లను ప్రకటించారు, ఇంకా 3 సీట్లపై పీఠముడి కొనసాగుతూనే ఉన్నది. అందులో భాగంగా మరి కరీంనగర్కు సంబంధించి బండి సంజయ్ మీద, అదేవిధంగా హైదరాబాద్ కు సంబంధించి ఎంఐఎం మీద డమ్మీ అభ్యర్థులను పెట్టడానికి కూడా ప్రయత్నాలు చేస్తున్నారని బీఆర్ఎస్ ఆరోపిస్తున్న పరిస్థితిని మనం గమనించవచ్చు. ఇక ఖమ్మం సీటుకు సంబంధించి మరి ఖమ్మం సీటు 3 మంత్రులు పోటీ పడుతున్నారు. అందులో ప్రధానంగా బట్టి విక్రమార్క తన సతీమణికి కేటాయించాలని, అదేవిధంగా పొంగులేటి శ్రీనివాసరెడ్డి తన తమ్ముడికి కేటాయించాలని ఒత్తిడి చేస్తున్న తరుణంలో ఇంకా ఈ 3 సీట్ల మీద పీఠముడి వీడనే లేదు. అందులో భాగంగా మరి ఖమ్మం ఎంపీ సీటు ఎవరికి కేటాయించినా మిగతా వాళ్ళతోటి ఇబ్బందులు తప్పని పరిస్థితులలో మరి కాంగ్రెస్ ఏ విధంగా బయటపడుతుంది. ఒకవైపు సర్వేలు మరి కాంగ్రెస్ కు పూర్తిగా వ్యతిరేకంగా ఉన్నట్టుగా, ప్రజాభిమానం కోల్పోయినట్టుగా కూడా మరి సర్వేల ద్వారా తెలుస్తా ఉన్నది. ఈ పరిస్థితులలో మెజార్టీ సీట్లు సాధించడానికి మరి కాంగ్రెస్ మరిన్ని అసత్య ప్రచారాలతోటి, అసంబద్ధ హామీలతోటి ముందుకు రావడానికి ప్రయత్నం చేస్తా ఉన్నది. అందులో భాగంగా తెలంగాణలో 6 గ్యారెంటీలు అమలు కాలేదు కాబట్టి దాంతోపాటు రైతులు పడుతున్న ఇబ్బందులు, తాగునీటికి పడుతున్న ఇబ్బందులతోటి మరి ఎదురుదాడి చేసే అవకాశం కూడా ఉన్నది. ఆంధ్రజ్యోతి విషయానికి వస్తే క్షిపణుల వర్షం ముందుగా హెచ్చరించినట్లే ఇజ్రాయెల్ పై ఇరాన్ దాడి అని చెప్పి ఏదైతే ఇరాన్ మరి ఇజ్రాయెల్ మీద చేస్తున్న దాడికి సంబంధించిన వార్తను ప్రధానంగా ప్రకటించింది. అదేవిధంగా మాజీ సీఎండీలకు నోటీసులు. ప్రభాకర్ రావు, వెంకట నారాయణ, రఘుమారెడ్డి, గోపాలరావుకు జారీ. విద్యుత్ సంస్థల ప్రస్తుతం మాజీ డైరెక్టర్ల సీఈఓలకు కూడా మరి ఏదైతే విద్యుత్ కొత్త ప్లాంట్ల మీద, అదేవిధంగా విద్యుత్ కొనుగోళ్ల మీద విచారణ కమిటీ ఏదైతే ఏర్పాటు చేశారో అది వాళ్ళకు మాజీ సీఎండీలకు నోటీసులు జారీ చేసిందని చెప్పి ఇక్కడ ఒకవైపు విచారణల పేరుతోటి, మరోవైపు కాళేశ్వరం కూలిపోతుందని, మరోవైపు ఇట్లా ఫోన్ ట్యాపింగ్ అంశాన్ని వీటన్నిటిని కూడా ప్రజల ముందు పెట్టి గందరగోళం చేసి మరి 6 గ్యారెంటీల అమలు చేయకుండా తాము ఏదైతే మరి ముందుకెళ్తున్నామో దాన్ని తప్పించుకోవడానికి, ప్రజల దృష్టిని మరలించడానికి మరి నానా ప్రయత్నాలు చేస్తున్నది కాంగ్రెస్ పార్టీ. అందులో భాగంగా మిషన్ 15 రాష్ట్రంలో కనీసం గెలవాల్సిన ఎంపీ సీట్లని మరి 15 సీట్లు అంటారు. ఇంకా ఇప్పటికీ వాళ్ళు 14 సీట్లను ప్రకటించిండ్రు. 17 సీట్లలో ఇంకా 15వ సీటును ప్రకటించనే లేదు. 2 సీట్ల మీద అయితే ఆల్రెడీ ఆశలు వదులుకున్న పరిస్థితి. ఏదైతే మరి బండి సంజయ్ మీద డమ్మీని పెడతా అన్నారు, అదేవిధంగా హైదరాబాద్ లో డమ్మీని పెట్టడానికి సిద్ధమైతే ఉన్నారు. ఆల్రెడీ సికింద్రాబాద్ లో మరి తీవ్ర వ్యతిరేకత ఉన్న దానం నాగేందర్ని తీసుకొని ఆయన అభ్యర్థిగా ప్రకటించిండు. మరోవైపు గెలుపుపై ఆయనకే ఆశలు లేవు. ఆ పరిస్థితుల్లో ఆయనే మరి ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయడానికి కూడా నిరాకరించిన పరిస్థితిని మనం గమనించవచ్చు. ఎందుకంటే తాను మరి రాజీనామా చేసిండు. గతంలో కూడా టీడీపీ నుంచి కాంగ్రెస్ లో చేరిన సమయంలో కాంగ్రెస్ గవర్నమెంట్ రాగానే టీడీపీలో ఎమ్మెల్యే అప్పుడే గెలిచి రాజీనామా చేసి మరి కాంగ్రెస్ లో చేరితే ఆయనను ప్రజలు చిత్తుగా ఓడించిండు. ఈ క్రమంలో తాను ఎంపీగా గెలవని పక్షంలో మనం ఎమ్మెల్యేగా రిజైన్ చేస్తే మళ్ళీ గెలిచే పరిస్థితి లేదని చెప్పి ఆయన రాజీనామాకు వెనుకాడుతున్న పరిస్థితి. అంటే దీంతో సికింద్రాబాద్ లో మరి అక్కడ బీఆర్ఎస్ కు బీజేపీకి మధ్యన ప్రధాన పోటీ ఉన్నాయి కాబట్టి ఈయన ఆటలో అరటిపండు లాగా మరి ఏదైతే
కాంగ్రెస్ కోసం నేను మరి కరిగిపోవడానికి సిద్ధం కొవ్వొత్తులాగా అని చెప్పి వాళ్ళకి వెళ్ళి దానికి ప్రతిఫలంగా నాకు మంత్రి పదవి కావాలి, హైదరాబాద్ నుంచి మంత్రులు ఎవరు లేరు కాబట్టి మరి నేను హైదరాబాద్లో వీళ్ళకు ఎమ్మెల్యేలు కూడా లేరు కాబట్టి మరి నేను చేరినందుకు నాకు మంత్రి పదవి ఇస్తారని అందులో భాగంగా మరి పోరాటం చేయడానికి తాను ఆహుతైపోవడానికి కూడా మరి సిద్ధమై ఎంపీగా నిలబడ్డాడు కాబట్టి ఆ సీటును కూడా వదులుకున్న పరిస్థితి. ఇప్పటికే 3 సీట్లను వదులుకొని ఇంకా 15 సాధించే అవకాశం ఎక్కంటది. వీళ్ళు ఆల్రెడీ ఎన్నికల ముందే చేతులు ఎత్తేసారు 3 స్థానాలలో. ఇక గట్టిగా పోరాడాదే 14 స్థానాల కోసం. ఆ 14 స్థానాలలో మరి పై 4 స్థానాలు వస్తే అదే గొప్ప అన్నట్టుగా మరి సునీల్ కనుగోలు సర్వే ద్వారా వాళ్లకు ఉప్పందిందనే విషయాన్ని కూడా మనం ఇక్కడ గమనించవచ్చు. ఇక దక్షిణ భారత్కు బుల్లెట్ రైలు, తూర్పు ఉత్తర ప్రాంతాలకు కూడా ఒకే దేశం ఒకే ఎన్నిక నిర్వహిస్తాం, ఇంటింటికి నీరు, పైప్ లైన్తో గ్యాసు, మధ్య తరగతికి 3 కోట్ల పక్కా ఇల్లు, అన్నదాతలందరికీ డ్రోన్లు, 70 దాటిన వారికి 5 లక్షల ఉచిత వైద్యం, ముద్ర పరిమితి 20 లక్షలకు, గిగ్ వర్కర్లకు సంక్షేమ పథకాలు, ఉమ్మడి పౌర స్మృతి అమలు చేస్తాం, మరో 5 ఏళ్లు ఉచిత రేషన్ అందిస్తాం, దేశవ్యాప్తంగా వందే భారత్ విస్తరణ, ప్రశ్న పత్రాల లీకేజీపై కఠిన చట్టం, మోదీ గ్యారంటీ పేట బీజేపీ మేనిఫెస్టో విడుదల, మోదీ ప్రసంగంలో నిరుద్యోగం ద్రవ్యోల్బణం ప్రస్తావన ఏదని చెప్పి రాహుల్ ప్రశ్నించిన అంశాన్ని కూడా ఇక్కడ ప్రచురించింది. ఏదైతే మరి దక్షిణ భారత్ కూడా బుల్లెట్ రైలు చేస్తాం, అదేవిధంగా తూర్పు ఉత్తర ప్రాంతాలకు కూడా బుల్లెట్ రైలు ఏర్పాటు చేస్తాం, అదేవిధంగా ఒకే దేశం ఒకే ఎన్నికని తాము ఏదైతే మరి చెప్తా ఉన్నామో ఆ నినాదం దాన్ని రాబోయే రోజులలో తప్పకుండా ఒకే దేశం ఒకే ఎన్నిక నిర్వహిస్తామని చెప్పి అందులో భాగంగా మరి రాజ్యాంగ సవరణ చేయాల్సి వస్తాయి కాబట్టి ఖచ్చితంగా మాకు 370 సీట్లు ఇవ్వాలని చెప్తున్న పరిస్థితి. బీజేపీ 370 సీట్లను ఏదైతే టార్గెట్ పెట్టుకున్నదో దానిలో భాగంగా అనేక అంశాలు దాగి ఉన్నాయి. దాని వెనుక మరి 370 సీట్లు కనుక స్వతహాగా బీజేపీ పార్టీకి వచ్చినట్టయితే కేంద్రంలో సమూల మార్పులు చేయడానికి సిద్ధమవుతున్నది. అందులో భాగంగా మరి రాజ్యాంగ సవరణ చేయాలంటే మరి 2/3 వంతులు మరి ఎంపీల మద్దతు అవసరం. అందులో భాగంగా మరి 363 సీట్లు అవసరం పడతాయి కాబట్టి 370 సీట్లు కనుక ఇచ్చినట్టయితే భారత రాజ్యాంగంలో మరి మార్పులు చేసి వికసిత భారత్కు మేము ప్రయత్నాలు చేస్తామని చెప్తా ఉన్నది. మరోవైపు కాంగ్రెస్ పార్టీ మాత్రం భారత రాజ్యాంగాన్నే మరి రద్దు చేస్తారని చెప్పి వాళ్ళు ప్రజలను భయభ్రాంతులకు గురి చేస్తున్న పరిస్థితులను కూడా మనం గమనించవచ్చు. మరి రాబోయే రోజుల్లో స్వతహాగా బీజేపీకి 370 సీట్లు వస్తే రాజ్యాంగంలో ఏ మేరకు మార్పులు చేస్తారో మరి భారత్ ఎటువైపు అడుగులు వేయబోతుందో రాబోయే రోజుల్లో తెలిసే అవకాశం ఉన్నది. ఇకపోతే నాన్నమ్మను పొడిచాడు, 13 ఏళ్ల బాలుడి ఘాతకం, తల్లితో తరచూ గొడవ పడుతుందని ఛాతిలో తీవ్ర గాయం, రక్తస్రావం, ఆసుపత్రికి తీసుకెళ్తున్న మృతి. జనగామ జిల్లాలో ఘటన. ఏదైతే 13 ఏళ్ల బాలుడు మరి అత్తాగోడలు గొడవలు పడుతుంటే తమ అమ్మను నానమ్మ వేధిస్తున్నదని చెప్పి మరి గమనించి మరి ఏదైతే నానమ్మ మీద కత్తితో దాడి చేసిన పరిస్థితి మనం గమనించవచ్చు. ఈ రోజు వస్తున్న సినిమాలు కానీ సీరియల్ కానీ మరి ఏదైతే రక్తపాతం వైపు ప్రజలను ఉత్తేజం చేస్తూ ఉన్నాయో మరి చిన్నపిల్లల మెదల్లో కూడా తొలుస్తూ ఉన్నాయి. అందులో భాగంగా మరి హత్యలకు పాల్పడుతున్న 13 ఏళ్లకే పాల్పడుతున్నాడంటే మన సమాజంలో ఇప్పుడు వస్తున్న సినిమాలను సీరియళ్లను మరి చూసి ఇన్స్పైర్ అవుతున్న విషయాలను కూడా మనం ఇక్కడ గమనించవచ్చు. ఇది ఆంధ్రజ్యోతిలో ఈరోజు ప్రచురితమైన వార్తలకు సంబంధించిన అంశం. ఇక ఈనాడు దినపత్రికకు సంబంధించి అభివృద్ధి సంక్షేమం కళ్ళుగా సంకల్ప పత్రం అని చెప్పి ఏదైతే బీజేపీ మరి నిన్న రోజున విడుదల చేసిన మేనిఫెస్టోకి సంబంధించిన అంశాన్ని ఇక్కడ గమనించవచ్చు. అదేవిధంగా బారాస బలహీనపడింది, భాజపాపై పోరాడండి అని చెప్పి ఇక్కడ మరి కేసీ వేణుగోపాల్ ఏదైతే కాంగ్రెస్ శ్రేణులకు పిలుపునిచ్చిన పరిస్థితి. మరి బారాస బలహీనపడింది, భాజపాపై పోరాడండి అని చెప్పి 8 సీట్లు లేని భాజపాకు భయపడతాం కానీ 39 సీట్లున్న ఏదైతే మరి 1.8% మాత్రమే తక్కువ ఓట్లు వచ్చిన బారాస తమకు ప్రత్యర్థి పార్టీ కాదు. ఏదైతే మరి 10% కూడా దాటని బీజేపీ తమకు ప్రత్యర్థి పార్టీ అన్నట్టుగా వ్యవహరిస్తూ ఉన్నది కాంగ్రెస్ పార్టీ. అందులో భాగంగా మరి ఇప్పుడు కాంగ్రెస్ కు మరి విపరీతమైన గ్రాఫ్ తగ్గిన ప్రస్తుత సమయంలో మరి బీజేపీకును బీఆర్ఎస్ కు మధ్యనే ప్రధాన పోటీ నడుస్తూ ఉన్నది. మెజార్టీ సీట్లు ఈ రెండు పార్టీలే పంచుకునే అవకాశం ఉన్నది. అందులో భాగంగా మరి పాత 3 సీట్లను కూడా నిలబెట్టుకుంటుందా లేదంటే మరి వీళ్ళు చెప్పిన డబుల్ డిజిట్ కు చేరువవుతుందో చూడాలి. ఏది ఏమైనా మరి పార్లమెంట్ ఎన్నికల్లో రాబోయే సీట్ల మీదనే రాష్ట్ర రాజకీయం అంతా కూడా ముడిపడి ఉన్నది. ఎంపీ సీట్లలో మెజార్టీ స్థానాలు వస్తే ఏం జరుగుతుంది, మరి స్థానాలు తగ్గి ఏదైతే సింగిల్ డిజిట్కే పరిమితమైన పక్షంలో
మరి ఏ విధంగా మార్పులు చోటు చేసుకోబోతా ఉన్నాయి, కాంగ్రెస్ ప్రభుత్వం నిలబడుతుందా కూలబోతుందా అన్నది కూడా ఎంపీ సీట్ల మీదనే ఆధారపడి ఉన్న పరిస్థితిని కూడా మనం ఇక్కడ గమనించవచ్చు. ఇకపోతే కడియంపై అనర్హత వేటు ఖాయం, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ మళ్ళీ బారాసా గుడికి రాజయ్య అని చెప్పి ఏదైతే కడియం శ్రీగారు ఉన్నాడో మరి పార్టీ మారిన నేపథ్యంలో ఖచ్చితంగా కూడా మరి నిబంధనల ప్రకారం ఆయన మీద అనర్హత వేటు ఖచ్చితంగా పడుతుంది. కాబట్టి రాజయ్యకు మళ్ళీ స్టేషన్ కన్పూర్ బాధ్యతలు అప్పగించారు, పార్టీలో చేర్చుకొని రాబోయే రోజుల్లో మరి ఉప ఎన్నిక ఖచ్చితంగా వస్తుంది. నువ్వు ఇప్పటి నుంచే పని చేసుకుంటావో ఖచ్చితంగా రేపు మళ్ళీ నువ్వు ఎమ్మెల్యే అయ్యే అవకాశం ఉంటుందని కూడా ఆయనకు మరి దిశానిర్దేశం చేసి ఆయన పార్టీలో చేసుకొని ఆయనకు మరి పార్టీ కండువా కప్పిన పరిస్థితిని మనం ఇక్కడ గమనించవచ్చు. ఇకపోతే 2004 ఎన్నికల ఫలితాలు పునరావృతం, సీఎం రేవంత్ రెడ్డి వెల్లడి, భాజపా మేనిఫెస్టో చెల్లని చెక్కుగా అభివర్ణన అని చెప్పి మరి 2004 ఎన్నికలు ఏదైతే అప్పుడు కూడా బీజేపీ గెలుస్తుంది అని చెప్పి మరి ప్రచారం జరిగిందో ఆ పరిస్థితులలో మరి 2004లో కాంగ్రెస్ కూటమి గెలిచింది. మరి ఇప్పుడు కూడా అదే పరిణామాలు పునరావృతం అయితే అని ఒకవైపు చెప్తా ఉన్నాడు, మరోవైపు బీజేపీకి 240 స్థానాలు వస్తాయని కూడా ఆయన చెప్తున్న పరిస్థితి. మరి బీజేపీకి 240 స్థానాలు సొంతంగా వచ్చిన పక్షంలో మరి కూటమితో కలిసి బీజేపీదే అధికారం చేపట్టే అవకాశం ఉంటుంది. కానీ ఏ విధంగా మరి 2004 ఎన్నికల ఫలితాలు పునరావృతం అవుతా అనే విషయాన్ని కూడా రేవంత్ రెడ్డి చెప్పాల్సిన అవసరం కూడా ఉంటుంది. అదేవిధంగా డేగకాళ్ళు ఏమయ్యాయి, ఏపీ సీఎంపై రాయి విసిరిన ఘటనలో భద్రతా వైఫల్యం సుస్పష్టం, దాడి ముందు దాడి తర్వాత భద్రతా సిబ్బంది వ్యవహరించిన తీరు లోపభూయిస్తామని చెప్పి ఇక్కడ ఈనాడు ఒక పరిశోధనాత్మకమైన కథనాన్ని రాసింది. అదేవిధంగా బాంబులకే భయపడలేదు, రాళ్లకు భయపడతానా అని చెప్పి చంద్రబాబు నాయుడు మీద ఆయన పాల్గొన్న సభలో ఏదైతే రాయితోటి దాడి చేసిరో దానికి సంబంధించి ఆయన చెప్తున్న పరిస్థితి మనం ఇక్కడ గమనించవచ్చు. కమలం కళ నెరవేరిన, అత్యధిక ఎంపీ సీట్లపై భాజపా కన్ను, గత లోక్సభలో 4 స్థానాల్లో గెలుపు, మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో ఏ లోక్సభ స్థానం పరిధిలోనూ దక్కని మెజార్టీ, పార్లమెంటుకు సానుకూలత ఉంటుందని ఆశలు, కాంగ్రెస్ బారాసాల్లో ఎవరి ఓట్లకు గండి పడుతుంది మరి బీజేపీ పార్టీ అని చెప్పి ఇక్కడ ప్రధానంగా కమలం ఏదైతే డబుల్ డిజిట్ సాధించడానికి ప్రయత్నాలు చేస్తా ఉన్నదో ఆ కమలం కళ నెరవేరిన అని చెప్పి చెప్తున్న పరిస్థితి. ఏదైతే మరి అసెంబ్లీ ఎన్నికలలో మొన్నటి రోజున 8 స్థానాలు గెలిచిందో ఆ 8 స్థానాలను కనుక లెక్కేసినట్లయితే ఏ ఎంపీ స్థానంలో కూడా ఎంపీ నియోజకవర్గాన్ని కనుక బేస్ చేసుకుంటే ఏ ఎంపీ నియోజకవర్గంలో కూడా బీజేపీకి మెజార్టీ రాని పరిస్థితిని మనం గమనించవచ్చు. మరి ఈ అంశంలో మరి పార్లమెంటుకు సానుకూలత ఉంటుంది, మోడీ చరిష్మా తోటి తాము బయటపడతాం, ఎంపీ ఓట్లు మరి కేంద్ర ప్రభుత్వానికి సంబంధించినవి కాబట్టి ఖచ్చితంగా మరి మోడీని చూసే ఓటేస్తారు. గతంలో కూడా మేము ఒక్కటే ఎమ్మెల్యే గెలిచినప్పుడు కూడా 4 ఎంపీ స్థానాలు గెలిచినాం, ఈసారి 8 గెలిచినాం కాబట్టి 8 అసెంబ్లీ స్థానాలు గెలిచినాం కాబట్టి డబుల్ డిజిట్ గెలిచే అవకాశం ఉంటుందని చెప్పి ఆశలు పెట్టుకున్న పరిస్థితి. మరొకవేళ ఓట్లు చీలినట్టయితే అది ఎవరికి లాభం జరుగుతుంది, మరి కాంగ్రెస్ బీఆర్ఎస్ మధ్యలో ఓట్లు చీలితే బీజేపీ లాభపడుతుందా, మరి బీజేపీ ఓట్లు చీలిస్తే బీఆర్ఎస్ లాభపడుతుందా అనేది రాబోయే ఎన్నికల్లో తేలనున్నది. ఏది ఏమైనా మరి డబుల్ డిజిట్ కోసం 3 పార్టీలు కూడా హోరాహోరీగా పోరాటం చేస్తున్న అంశాన్ని మనం ప్రధానంగా ఇక్కడ గమనించవచ్చు. ఇక వెలుగు దినపత్రిక విషయానికి వస్తే 2047 నాటికి వికసిత్ భారత్, 5 ఏళ్లు ఫ్రీ రేషన్, సంకల్ప పత్రం పేరిట బీజేపీ మేనిఫెస్టో రిలీజ్, మోదీ గ్యారంటీల పేరుతో హామీలు అని చెప్పి మరి సిఏఏ యూనిఫామ్ సివిల్ కోడ్ అమలు, 1 నేషన్ 1 ఎలక్షన్ దిశగా కృషి, లఖపతి దీదీలుగా మరో 3 కోట్ల మంది మహిళలు, ముద్ర లోన్ 10 లక్షల నుంచి 20 లక్షలకు, ఎప్పటికప్పుడు పంటలకు ఎంఎస్పీ పెంపు, ప్రపంచవ్యాప్తంగా రామాయణ ఫెస్టివల్స్ అని దానిలో ఉన్న ప్రధాన అంశాలను ఇక్కడ ప్రచురించింది. ప్రపంచవ్యాప్తంగా అనేక దేశాలు యుద్ధాలు ఘర్షణలతో అట్టుడుకుతున్న సమయం ఇది. అందుకే భారత్ స్థిరమైన ప్రభుత్వం ఏర్పాటైతేనే దృఢంగా నిలబడగలుగుతుంది. నేను ఇదివరకే ఎర్రకోటపై ప్రసంగంలోనే 1000 ఏళ్ల పాటు నిలిచిపోయేలా దేశం తలరాతను మార్చేందుకు ఇదే సరైన సమయాన్ని ప్రకటించా. ఇందులో భాగంగా బీజేపీ సంకల్ప పత్రాన్ని మోదీ గ్యారంటీగా దేశ ప్రజల ముందుంచుతున్న 140 కోట్ల మంది ప్రజల అంబిషనే మోడీ మిషన్ అని చెప్పి మరి ప్రధాని నరేంద్ర మోడీ ప్రకటించిన అంశాన్ని మనం ఇక్కడ గమనించవచ్చు. మరోవైపు ఏదైతే జైల్లో మన సిబిఐ కస్టడీలో ఉన్న కవిత, ఆ కవితతోటి ములాఖాత్కు కేటీఆర్ను మరి కేటీఆర్ బావ నవీన్ వెళ్ళిన పరిస్థితిని మనం ఇక్కడ గమనించవచ్చు. కవితతో కేటీఆర్ ములాఖాతు, సిబిఐ హెడ్ ఆఫీస్ లో 20 నిమిషాలు భేటీ, ముగిసిన కవిత కస్టడీ ఇలా కోర్టులో హాజరు అని చెప్పి ఏదైతే మరి ప్రతిపక్షాలను అణచివేసే
కుట్రలో భాగంగా ఇప్పటికే ఈడీ కేసులో మరి జైల్లో ఉన్న కవితను మళ్ళీ అదే కేసులో సిబిఐ అరెస్ట్ చేసి మరి విచారణ చేసి మరి ఏ విధమైన సాక్ష్యాధారాలు సేకరించకుండానే మళ్ళీ ఈరోజు కోర్టుకు అప్పచెప్పే పరిస్థితిని మనం ఇక్కడ గమనించవచ్చు. ఇకపోతే ఇక్కడ ఒక ప్రధానమైన వార్తను మరి ఏదైతే కాంగ్రెస్ తాబేదార్ పత్రిక కాంగ్రెస్ ఎంపీగా పోటీ చేస్తున్న మరి వ్యక్తి కుటుంబానికి సంబంధించిన పత్రిక, అదేవిధంగా కాంగ్రెస్ నుంచి 2 ఎమ్మెల్యేలు ప్రాతినిధ్యం వహిస్తున్న కుటుంబానికి సంబంధించిన పత్రికనే ఇక్కడ మేడిగడ్డ ప్రాజెక్టుకు సంబంధించి ఒక ప్రధాన వార్తను ప్రచురించింది. ప్రజలారా ఇదంతా కూడా ప్రధానంగా మీరు గమనించండి. మేడిగడ్డకు టెంపరీ రిపేర్లు, కుంగిన బ్లాక్ చుట్టూ షీట్ ఫైల్స్ వేయాలని సర్కార్ నిర్ణయించిందని చెప్పి ఇక్కడ ప్రధానంగా వార్తను ప్రచురించింది. మరి ఏదైతే మేడిగడ్డ రిపేర్లకు పనికిరాదు, అది పనికిరాని ప్రాజెక్టు కాళేశ్వరం, దాని నిరర్ధకం అని చెప్పిన వాళ్ళు ఈరోజు రిపేర్లు ఎట్లా చెప్తా ఉన్నారు. అదేవిధంగా ఏదైతే మరి ఎన్డిఎస్ఏ నిపుణుల నివేదిక వచ్చే వరకు కూడా మేము రిపేర్లు స్టార్ట్ చేయమని చెప్పిండు. ఈరోజు జూన్ 15 కల్లా కంప్లీట్ చేయాలని కాంట్రాక్ట్ సంస్థకు ఆదేశాలు చేసిరు. 200లకు పైగా 200 కోట్లు ఖర్చు పెట్టడానికి ముందుకొచ్చారు. ఏదైతే మరి కాళేశ్వరం విషయంలో కాంగ్రెస్ ప్రభుత్వం చేసిన తప్పిదాన్ని దిద్దుబాటు చర్యలో భాగంగా ఈరోజు ముందుకొచ్చింది. దాన్ని రిపేర్ చేస్తా ఉన్నది. మనం మొదటి నుంచి చెప్తా ఉన్నాం, ఏదైతే మేడిగడ్డను ఖచ్చితంగా రిపేర్ చేయక తప్పని పరిస్థితి, ఖచ్చితంగా రిపేర్ చేస్తారు. కేవలం ఎంపీ ఓట్ల కోసం మాత్రమే దాన్ని నిరర్ధకం అని చెప్పడానికి ప్రయత్నాలు చేస్తున్నారని చెప్తున్న పరిస్థితిని మనం ఇక్కడ ప్రధానంగా గమనించవచ్చు. 200 కోట్లతోటి మరి షీట్ ఫైల్స్ వేయాలని సర్కారు నిర్ణయం తీసుకున్నది. మొదటి నుంచి కూడా మరి బీఆర్ఎస్ నాయకులు, గత ప్రభుత్వ అధినేత కేసీఆర్, అదేవిధంగా మంత్రులు కేటీఆర్, హరీష్ రావు కూడా మొదటి నుంచి చెప్తా ఉన్నారు. ఇక్కడ ఉన్న పుట్టమధు కూడా మన ప్రెస్ మీట్ పెట్టి మరీ చెప్పిండు, కేవలం ఇసుక బస్తాలను అడ్డం పెట్టి నీళ్లు నాపి పైకి తోడేయచ్చు, ఎందుకు ప్రజలను ఇబ్బంది పెడుతున్నారు, ఎందుకు రైతులకు సాగునీరు లేకుండా చేస్తా ఉన్నారు, ఎందుకు రాష్ట్రాన్ని ఎడారిలా మారుస్తూ ఉన్నారు. ఈరోజు కాళేశ్వరం నిరంతకాన్ని చెప్పడం కోసం, ఒక వ్యక్తి మీద కక్ష తీర్చుకోవడం కోసం లక్షలాది మంది రైతుల పొట్టెందుకు కొడతానని చెప్పిన పరిస్థితిని కూడా మనం గమనించవచ్చు. దాని మీద మొండి పట్టదలమైన మరి రేవంత్ సర్కార్ మెడకు ఇప్పుడు ఉరిపడ్డది. ఏదైతే సాగునీరు అందకపోవడానికి కారణం మరి కాళేశ్వరం ప్రాజెక్టే అని, కాళేశ్వరం ప్రాజెక్టును మరి వాళ్ళు ఇట్లా విస్మరించబట్టే మరమ్మతులు, చిన్న మరమ్మతులు 300 కోట్లు అయితే అవి 3 పిల్లర్లను కూడా తొలగించి వాటి స్థానంలో కొత్త బ్లాక్ను ఏర్పాటు చేసే అవకాశం ఉన్నప్పటికీ కూడా దాన్ని ఇలా వృధాగా వదిలేసి ఆ పాపం అంతా బీఆర్ఎస్ మెడకు చూడదామని చెప్పి ప్రయత్నం చేసిన రేవంత్ రెడ్డి మెడకు చుట్టుకోవడంతో ఖచ్చితంగా తప్పనిసరి పరిస్థితులలో ఈరోజు మరి రిపేర్లు మొదలు పెడతా ఉన్నది. ఎన్డీఎస్ఏ నిపుణుల కమిటీ నివేదిక రాకముందే మరి ఈరోజు ఏదైతే రిపేర్లు మొదలు పెట్టిందో ఇదేదో ముందే మరి కరకట్ట కట్టి ఏదైతే కాఫర్ డ్యామ్ అని చెప్పిండో ఆ కాఫర్ డ్యామ్ కట్టే ఉంటే ఆ నీళ్ళన్నింటినీ కూడా అన్నారం ద్వారా సుందిల ద్వారా ఎల్లంపల్లిలో ఎత్తిపోసినట్టయితే ఈరోజు రాష్ట్రంలో ఉన్న మరి చెరువులు, రిజర్వాయర్లు అన్నీ కూడా నిండి ఉండేది. ఈరోజు ఎండాకాలంలో కలకలలాడుతూ ఉండే పరిస్థితి ఉండే. మరి అదేవిధంగా అన్నారంలో నిల్వ ఉన్న 2.5 టీఎంసీలను కూడా సముద్రం పాలు చేసిండ్రు. ఈరోజు అన్నారం కూలుతుందని, సుందిల్ల కూలుతుందని ప్రజలను భయభ్రాంతులకు గురి చేసిర్రు. కాళేశ్వరంలో కుంగిన పిల్లర్లను చూపించి మొత్తం కాళేశ్వరం ప్రాజెక్టే నిరర్ధకం అని చెప్పే ప్రయత్నం చేసిండ్రు. అందులో భాగంగా ఎలక్షన్ల నుంచి బయటపడడానికి ప్రయత్నం చేసినా కూడా ఏదైతే మొదటి విడతలో కాకుండా 4వ విడతలో ఎలక్షన్లు వచ్చినాయో అది మే వరకు వెళ్ళిపోయింది. 15, 16 ఇవాళ రేపు ఎలక్షన్ జరుగుతుందని కాంగ్రెస్ ప్రభుత్వం అప్పుడు ఊహించింది. కానీ వాళ్ళ కర్మగాలి 4వ విడతలో ఎలక్షన్ ప్రారంభం అవడంతో ఈరోజు సాగునీరుకు సంబంధించి, తాగునీరుకు సంబంధించి మరి అనేక సమస్యలు ఏర్పడ్డాయి. వాటన్నిటి కూడా మరి కాళేశ్వరం ప్రాజెక్టే సమాధానం అని, పరిష్కార మార్గం అని చెప్పి ఈరోజు తప్పనిసరి పరిస్థితుల్లో మేడిగడ్డను రిపేర్ చేస్తా ఉన్నది. ప్రజలారా అందరూ గమనించాలి. ఈరోజు కాళేశ్వరం మీద మరి కాంగ్రెస్ ప్రభుత్వం ఏ విధంగా కుట్రలు పట్టింది, ఏ విధంగా మరి కాళేశ్వరం నిరర్ధకం అని చెప్పిందో, నిరర్ధకమైన ప్రాజెక్టు 200 కోట్ల రూపాయలు పెట్టి ఎందుకు రిపేర్లు చేస్తుందనే విషయాన్ని కూడా వీళ్ళు ప్రజలకు చెప్పాల్సిన అవసరం ఉన్నది. అందరూ మరి ఎలక్షన్ ఫీవర్లు, అదేవిధంగా పంటలలో ఉండగా దొంగచాటున టక్కన రిపేర్లు చేసి మరి నీళ్లను నిల్వ చేసుకోవడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నది. ఆ రోజే మరి ఏదైతే కాఫర్ డ్యామ్ కట్టినట్టు ఉంటే ఆల్రెడీ సగం కాఫర్ డ్యామ్ నిర్మాణం అయ్యే సమయంలో అన్నారం నీళ్లు వదలడంతో ఆ కాఫర్ డ్యామ్ కొట్టుకపోయిన పరిస్థితిని కూడా మనం ఇక్కడ గమనించవచ్చు. అందుకే ఎలాంటి సంస్థ ఎలాంటి రిపేర్లను కూడా తాము చేపట్టబోమని, తమకు సంబంధించి ఖచ్చితంగా మరి మేము చేసే పనులకు అగ్రిమెంట్ ఇస్తేనే మేము పనులు చేస్తామని చెప్పిన పరిస్థితి వాళ్ళు భీషమించుకొని కూర్చున్నారు. వాళ్ళే కనుక తప్పు చేసినట్టు ఉంటే వాళ్ళను తీసుకొచ్చి
నిలబెట్టి వాళ్ళ దగ్గర నుంచి మొక్కుబిండి మరి రిపేర్లు చేయించాల్సిన పరిస్థితి ఉండే. మరి దీనికి సంబంధించి వాళ్ళు ఏదైతే దిద్దుబాటు చర్యలు చేసిందో ఈ దిద్దుబాటు చర్యలు ముందే చేయాల్సి ఉండే. ఈరోజు ప్రజలను నట్టేట ముంచిన తర్వాత రిపేర్లు మొదలుపెట్టిన అంశాన్ని ప్రజలందరూ గమనించాలి. కాంగ్రెస్ అసంబద్ధ నిర్ణయాలకు ఇది పరాకాష్ట అని చెప్పి కూడా మీరు గమనించాలని కోరుతూ దీనికి సంబంధించిన పూర్తి అంశాన్ని గమనించినట్టయితే కుంగిన మేడిగడ్డ బ్యారేజ్కి తాత్కాలిక మరమ్మతులు చేపట్టాలని రాష్ట్ర సర్కార్ నిర్ణయించింది. ఆపరేషన్ అండ్ మెయింటెనెన్స్ లో భాగంగా పనులు చేపట్టాలని కాంట్రాక్టు సంస్థ ఎల్ఎన్టీకి ఇరిగేషన్ శాఖ ఆదేశాలు ఇచ్చింది. వచ్చే వానాకాలంలో గోదావరికి వరద వస్తే 7వ బ్లాక్ లోని పిల్లర్లు మరింత లోపలికి కుంగకుండా పనులు చేపట్టాలని సూచించింది. ఇందులో భాగంగా ఈ బ్లాక్ చుట్టూ షీట్ ఫైల్స్ వేయాలని ఆదేశించింది. ఈ పనులను జూన్ 15 కల్లా కంప్లీట్ చేయాలని చెప్పి గడువు విధించింది. ప్రభుత్వ ఆదేశాల మేరకు మేడిగడ్డ బ్యారేజ్ దగ్గర తాత్కాలిక మరమ్మత్తు పనులు చేపట్టేందుకు ఎల్ఎన్టీ ఏర్పాటు చేస్తున్నది. ఈ దిద్దుబాటు చర్యలు ఏవైతే ఉన్నాయో వాటిని కనుక మరి అప్పుడే ప్రభుత్వం వచ్చిన వెంటనే చేసినట్టు ఉంటే ఈరోజు మరి రాష్ట్రం ఈ అధోగతి పాలయ్యేది కాదు, ఈ కరువు అనేది ఉండేది కాదు. గత 10 ఏళ్లలో లేని కరువు ఈరోజు బిందెలు పట్టుకొని రోడ్లెక్కే పరిస్థితికి వచ్చింది. దానికి అంతటి కూడా మరి నీటి మేనేజ్మెంట్ను తెలియక మరి సాగర్లో 8.5 టీఎంసీల నీళ్లు ఇచ్చిండు. వాటిని కూడా సకాలంలో వాడుకోక పంటలన్నీ ఎండిపోయిన తర్వాత ఈరోజు వదులుతున్న పరిస్థితిని మనం గమనించవచ్చు. మరి ఈ విధంగా సర్కారు అసంబద్ధ నిర్ణయాలను మరి ఇప్పటికైనా మానుకొని అధికారుల సలహా సూచనలతోటి ఏం చేయాలనేది దాని మీద ఒక ప్రణాళికబద్ధంగా పోకపోతే ఈ 5 ఏళ్లు కూడా ప్రజలు ఇబ్బంది పడే పరిస్థితి ఉంటుంది. ఇక స్థానిక వార్తల విషయానికి వస్తే మరి పుట్టా మధుకర్ జడ్పీ చైర్మన్ పెద్దపల్లి ఎవరైతే ఉన్నారో ఆయన మహనీయుల స్ఫూర్తి దీక్ష పేరుతోటి జ్యోతిరావు పూలే మహాత్మా జ్యోతిరావు పూలే జయంతి 11వ తేదీన మరి డ్రెస్ కోడ్ తోటి దీక్షను చేపట్టి మరి నిన్నటి రోజున అంబేద్కర్ జయంతి తోటి మరి దీక్షను అంబేద్కర్ జయంతి వరకు కూడా దీక్షను కొనసాగించిన పరిస్థితిని మనం గమనించవచ్చు. అందులో భాగంగా మరి అంబేద్కర్ జయంతిని పురస్కరించుకొని 133వ జయంతి సందర్భంగా మరి మంతని అదేవిధంగా రామగిరి అదేవిధంగా కమాన్పూర్ మండలాల్లో అంబేద్కర్ విగ్రహాలకు పూలమాల వేసి అనంతరం ఆయన మాట్లాడిన పరిస్థితిని మనం ఇక్కడ గమనించవచ్చు. రాజ్యాంగాన్ని సమాజానికి తెలియకుండా చేసింది కాంగ్రెస్ బీజేపీలే. అంబేద్కర్ అంటే ఒక వర్గానికి చెందినవాడని చిత్రీకరించిండు. 10 ఏళ్ల మహనీయుల జయంతి వర్ధంతులను వైభవంగా జరుపుకున్నాం అని జిల్లా పరిషత్ పుట్టా మధుకర్ పేర్కొన్నారు. దేశంలో రాష్ట్రంలో అనేక ఏళ్లు పరిపాలన చేసిన బీజేపీ కాంగ్రెస్ పార్టీలు రాజ్యాంగం అంటే సమాజానికి తెలియకుండా చేశారని పెద్దపల్లి జిల్లా పరిషత్ చైర్మన్ పుట్టా మధుకర్ అన్నారు. భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 133వ జయంతి సందర్భంగా రామగిరి మండలంలోని అంబేద్కర్ విగ్రహానికి ఆయన పూలమాల వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మహనీయుల మహోత్సవాల సందర్భంగా అంబేద్కర్ జయంతిని కొంతమంది సంతోషంతో జరుపుకుంటే మరికొంతమంది బాధతో జరుపుకుంటున్నారని ఆయన అన్నారు. అనేక ఏళ్లు పాలించిన బీజేపీ కాంగ్రెస్లు రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ కు అనేక విధాలుగా అవమానించారని ఇబ్బందులకు గురి చేశారని ఆయన వివరించారు. అంబేద్కర్ అంటే ఒక వర్గానికి చెందిన వారని చిత్రీకరించి విడదీసి పరిపాలన చేశారని అన్నారు. అంబేద్కర్ రచించిన రాజ్యాంగం అనుసరించే తెలంగాణ సాధించుకున్న చరిత్ర మనదని, సాధించుకున్న తెలంగాణ రాష్ట్రంలో 10 ఏళ్ల పాటు బీఆర్ఎస్ ప్రభుత్వంలో మహనీయుల జయంతి వర్ధంతి ఉత్సవాలను అంగరంగ వైభవంగా జరుపుకోవడం జరిగిందని చెప్పి ఆయన పేర్కొన్నారు. ఈయన రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో మహనీయుల జయంతి వర్ధిత ఎలా జరుపుకుంటున్నారో అని ప్రజలు చర్చించుకుంటున్నారని అన్నారు. ఆనాడు మంతని ప్రాంతంలో అంబేద్కర్ విగ్రహ ఆవిష్కరణకు ఆంక్షల నడమ జరిగిందని, అప్పటి ఎంపీ సుగుణకుమారి అంబేద్కర్ విగ్రహాన్ని ఏర్పాటు చేస్తే ప్రారంభోత్సవానికి ఆమెను అడ్డుకున్నారని, 144 సెక్షన్ విధించి వాటి మధ్య ఆవిష్కరించుకోవడం జరిగిందని, ప్రస్తుత పరిస్థితుల్లో మహనీయుల విగ్రహాలు కనబడతాయా లేక ఇంకా ఎవరి విగ్రహాలు ఆవిష్కరిస్తారనే సందేహాలు వ్యక్తం చేస్తున్నారని ఆయన అన్నారు. 10 ఏళ్ల పాటు మహనీయుల విగ్రహాల చరిత్రను చర్చించుకున్న ఈ నియోజకవర్గంలో ఒక నీచమైన చరిత్రను చెప్పే ప్రయత్నాలు చేస్తారని అంబేద్కర్ వారసులు మహనీయుల వారసులు గమనించాల్సిన అవసరం ఉన్నదని చెప్పి ఆయన పేర్కొన్న పరిస్థితి. ఏదైతే మరి గత 10 సంవత్సరాల నుంచి మరి బీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత గతంలో మరి కాంగ్రెస్ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు మహనీయుల విగ్రహాలను ఏర్పాటు చేస్తే వాటిని అడ్డుకున్న చరిత్ర, అదేవిధంగా ఎంపీ ఆ రోజున్న ఎంపీ సుగుణకుమార్ ఎవరైతే ఉన్నారో ఆమె అంబేద్కర్ విగ్రహాన్ని ఏర్పాటు చేస్తే ఆవిష్కరణకు ఆమెనే అడ్డుకున్న పరిస్థితి, 144 సెక్షన్లు విధించిన పరిస్థితి. మరోవైపు కొమరం భీము విగ్రహాన్ని ఆవిష్కరించడానికి మరి కేసీఆర్ కుమార్తె కవిత వస్తే మరి ఆమెను అరెస్ట్ చేసిన పరిస్థితి, ఏకంగా విగ్రహాన్ని పోలీస్ స్టేషన్లో పెట్టిన పరిస్థితి. ఆ తర్వాత పరిస్థితులలో మరి బీఆర్ఎస్ వచ్చిన తర్వాత అనేక మంది మహనీయుల విగ్రహాలను ఏర్పాటు చేసిండు. ఏదైతే మరి సర్దార్ సర్వాయి బాబన్న అయితేంది, సాకలి ఐలమ్మ అయితేంది, అదేవిధంగా బాబు జగజీవన్ రావు అయితేంది, అదేవిధంగా పివి నరసింహారావు విగ్రహాన్ని కూడా ఏర్పాటు చేసిన పరిస్థితిని మనం ఇక్కడ గమనించవచ్చు. ఈ విధంగా అనేక మంది విగ్రహాలను పెట్టిండ్రు. జ్యోతిరావు పూలే అదేవిధంగా అంబేద్కర్ విగ్రహాలను అయితే ప్రతి మండల కేంద్రాల్లో ఏర్పాటు చేసిన
పరిస్థితిని మనం ఇక్కడ గమనించవచ్చు. మళ్ళీ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది, మహనీయుడు అంటే మానాన్ని అనే విధంగా మళ్ళీ ఆ నాయకునికి సంబంధించిన మరి తండ్రి విగ్రహాలనే మళ్ళీ ఊరూరా నెలకొల్పడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి. మహనీయుల చరిత్రను మళ్ళీ మరుగున వేయడానికి కూడా ప్రయత్నాలు జరుగుతున్న పరిస్థితిని ప్రజలందరూ గమనించాలని చెప్పి ఆయన కోరుతున్న పరిస్థితిని గమనించవచ్చు. ఇది ఈరోజు మార్నింగ్ న్యూస్. తిరిగి రేపు కలుద్దాం. థ్యాంక్ యూ వెరీ మచ్.